శుభోదయం. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి 63వ కీర్తన 4వ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. భక్తుడైన దావీదు దేవుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నాడు. మౌనంగా ధ్యానము చేస్తూ ఉంటే కలిగే అనుభూతే వేరు. మంచం మీద పరుండి పాపపు యోచనలు యోచించేవారు అనేకులున్నారు. కానీ పరమపిండ్లి కుమారుడైన క్రీస్తునాథుని ధ్యానం చేస్తే కలిగే అనుభూతి, ఆనందము వర్ణాతీతమైనది. దేవుని గూర్చిన ధ్యానం ఏం చేసింది అంటే, క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణమునకు తృప్తి కలిగించింది అంటాడు. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది అన్నాడు. ప్రియమిత్రులారా, ఆ గానమంతా ధ్యానములో నుండొచ్చింది. ఆ ఉత్సాహము, సంతోషానికి కారణం పరమపిండ్లి కుమారుడైన క్రీస్తునాథుని ధ్యానించడం వల్ల. ఇస్సాకునకు వివాహం చేయాలనుకున్నాడు అబ్రహాము. తన ఇంటి పెద్ద దాసుడైన ఎలియజర్ని పంపించాడు తన బంధువుల ఇంటికి. రెబెకాను సిద్ధం చేసుకుని తీసుకొస్తున్నాడు ఎలియజరు. ఇస్సాకున్నటువంటి ఆ ప్రాంతానికి సమీపించినప్పుడు ఊరిలో నుండి బయటకు వెళ్తున్నటువంటి ఇస్సాకును చూసి రెబెకమ్మ గుర్తుపట్టింది. ఇస్సాకును రెబెకా ఎలా గుర్తుపట్టగలిగింది? అంతకుముందు చూడలేదే. కనీసం ఇస్సాకు ఫోటో చూసేటువంటి అవకాశం కూడా లేదే. కేవలం ఎలియజరు చెప్పిన మాటలు విని ఇస్సాకును పెండ్లాడడానికి బయలుదేరింది తప్ప అంతకుముందు ఏ విధమైన పరిచయం లేదు. అలాగే పరమపిండ్లి కుమారుడైన క్రీస్తునాథుని మనం వివాహం ఆడడానికి సిద్ధపడుతున్నాం. ఆయనను మనం కన్నులారా చూడలేదే. మనం పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రభు మనల్ని ఎదుర్కోవడానికి రాబోతున్నాడు. వేవేల దూతల పరివారంతో వచ్చినప్పుడు దూతలను చూసి ప్రభు అనుకోకుండా ప్రభువును గుర్తుపట్టి ఆయనను సన్మానించాలి అంటే తప్పకుండా మనము కూడా ధ్యానము చెయ్యాలి. ఇస్సాకును రెబెకా గుర్తుపట్టడానికి కేవలం ఎలియజరు చెప్పిన మాటలు విని తన మనసులో ఒక ఊహా చిత్రాన్ని గీసుకుంది. తాను గీసుకున్న చిత్రానికి సరిపోయిన వ్యక్తి ఎదురుపడేసరికి ఒంటెల మీద నుండి దిగింది. తర్వాత ఎలియజర్ని అడిగింది. అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో నీవు ధ్యానము చేస్తూ ఉంటే యేసునాథుని యొక్క అద్భుతమైనటువంటి ముఖచిత్రమంతా నీ మనసులో నిక్షిప్తమవుతుంది. దేవదూతలను చూసి యేసయ్య అనుకోవు. నువ్వు యేసయ్యను గుర్తుపట్టి ఆయన పాదాలను ముద్దాడి ఆయన కౌగిలిలో ఒదిగిపోతావు. అది భవిష్యత్తులో జరిగేది. కానీ ప్రతిరోజు నీవు ఆయనను ధ్యానం చేస్తూ ఉంటే, ఆయన సన్నిధిలో మురిసిపోతూ ఉంటే నీ ప్రాణానికి క్రొవ్వు మెదడు దొరికినంత తృప్తి కలుగుతుంది. ప్రియమిత్రులారా, వ్యర్థమైన ఊహాగానాలు విడిచిపెట్టి అద్భుతమైన క్రీస్తునాథుని ముఖదర్శనం చేయడానికి అనుదినము మన మనసును ధ్యానానికి అప్పగించుకుందాం. పరమ ఎలియజరైన పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో అనుదినము మన మనసులో యేసయ్య చిత్రాన్ని చూద్దాం. అట్టి ధ్యానము చేసే జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.